హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని మహాకృపలో అందరము క్షేమంగా ఉన్నాం కదా. నిజమేనండి, దేవుడు మనల్ని క్షేమంగా ఉంచకపోతే ఈ దినాన ఎదుర్కొనలేకపోదుము. సజీవులే కదా ఆయన స్తుతిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండీ దినం ప్రభు మనకిచ్చే వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. మరి వినే ముందుగా మీరు ఒక లైక్ చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇతరులకు కూడా ఇది షేర్ చేయడానికి గాను మరి మీరు ప్రోత్సహించబడాలని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకునండి. రండి, మరి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. జడ్జెస్ 5:31. లెట్ దోస్ హూ లవ్ హిమ్ బి లైక్ ద సన్. దేవునికి మహిమ కలుగును గాక. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు దేవునిని ప్రేమించేవారు. ప్రియులారా, మనం అస్తమాటు దేవుని ప్రేమిస్తూ ఉన్నాము అంటూ ఉంటాం. దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఆయన చేసినట్టుగా మనం చేయటం, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడం. అయితే వీరు ఎలా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉందంటే, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని చెప్పి ప్రభువు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇలా బలముతో ఉదయించే సూర్యుని కనుక మనం ఆలోచన చేస్తే, రాత్రంతా భయంకరమైన చీకటి అలుముకున్న లోకములో ఈ యొక్క చీకటి అంతటినీ కూడా మరి ఛేదించి దానిని పెకలించుకొని చక్కటి వెలుగును లోకానికి ప్రసరింపచేస్తూ ఉంటాడు. సూర్యుడు తనకి ఇచ్చిన పని తాను చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవునిని ప్రేమించే వారము ఆయన మనము కూడా ఈ లోకములో ఇలాగ ఉదయిస్తామని చెప్పి ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఇలా ఉదయించడం అంటే అర్థం ఏమిటి అంటే, పిల్లరా, ఎవరైతే దేవునిని ప్రేమిస్తూ ఉన్నారో వారు ఈ లోకంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి, ప్రతి పోరాటాల నుంచి మరి ఎదిరించి మరి వాటిని ఛేదించి ముందుకు రాగలుగుతారని చెప్పి ప్రభు యొక్క వాగ్దానమై ఉంటూ ఉందండి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించేవారు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇక్కట్లు ఉన్నప్పటికీ, ప్రియులారా, ఎన్ని సవాళ్ళు బంధకాలు మీకు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఛేదించగలిగే సామర్థ్యాన్ని పొందుకుంటారు. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము నిజముగా ఆయనను ప్రేమిస్తే ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. ప్రియులారా, బలముతో ఉదయించే సూర్యుడట. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానం ఆలోచన చేయండి. అప్పటి వరకు పరిస్థితులన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయండి. ఒక గొప్ప వెలుగు ప్రసరింపబడుతూ ఉంటుంది. దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కావలి వాడిని రాత్రంతా మేల్కొని ఉండి మరి ఎప్పుడైతే ఉదయం అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు కదా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో వెలుగును ప్రసరింపచేసి దేవునిని మనము ప్రేమించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ బంధకాలన్నిటినీ కూడా మరి ఛేదించుకుని నిలవబడే శక్తి, సామర్థ్యాలు, అటువంటి ఈ బలాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తాడండి. మరి ఈ లోకంలో ప్రతి సమస్యల్లోనూ, నిందల్లోనూ, అవమానాల్లోనూ కొట్టుకుని పోయే వారంగా మనం ఉండమండి. ప్రత్యేకమైన దిశలో, ప్రత్యేకమైన స్థితిలో మనం ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు కదా, 4వ అధ్యాయం 18వ వచనంలో, పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతులు అంతకంతకు తేజరిల్లుదురు అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడు అంతకంతకు తేజరిల్లుతాడు, ఆశీర్వదించబడతాడు. దేవుని ప్రేమించే వారంగా, దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడ, విధులు అన్నిటిని కూడా పెట్టి నడుచుకున్నట్లయితే
పిల్లారా, నీతిమంతులుగా యథార్థవంతులుగా మరి సత్యాన్ని అనుసరించి యేసును అనుసరించి నడుచుకున్నట్లయితే బలముతో ఉదయించే సూర్యుని వలె అనేక మందికి ఆశీర్వాదకరం అండి. బలంతో ఉదయించే సూర్యుడు అంటే అర్థం మరి ఆ వెలుగు ఎంతో ఆశీర్వాదం. మన యొక్క జీవితాలలో మనము వెలిగించబడాలి, ఇతరులను వెలిగించే వారంగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ వెలుగును మాత్రమే ప్రసరించే వాళ్ళంగా ఉండాలి. చీకట్లో అంధకారంలో నలిగిపోతున్న వారు అందరికీ కూడా యేసు అనే వెలుగును ప్రకటించే వారంగా మనం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకు నీవు నేను చేయవలసిన పని ఒకటి, ఎల్లప్పుడూ ఆయనను ప్రేమిస్తూ ఉండాలి. ప్రభు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనము ఆయనను ప్రేమిస్తూ ఉన్నామా లేదా? ఆయన ప్రేమిస్తే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని ఇది నీ సొంతం చేసుకోగలుగుతావు. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనము, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, ఆయన ప్రేమిస్తే బలంతో ఉదయించే సూర్యుని వలె కాదు, ఈ దినమున మరి నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన మీ జీవితాలలో దేవుడు మీ మీద వెలుగును ప్రకాశింపచేస్తా ఉన్నాడు. స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంత మంచి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంత ప్రేమామయుడవు ప్రభా, నీకు వందనాలు నాయన. ఈ నూతన దినాన్ని మాకు ప్రసాదించావు ప్రభా. నీ యందు ఆనందించే భాగ్యం దయచేసావు నాయన. ఆయన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఎల్లప్పుడూ తండ్రి నాయన, ఓ బంధకాలు అనే చీకట్లో ప్రభా, సమస్యలు అనే చీకట్లో ప్రభా, ఇక్కట్లో అనే చీకట్లో, పోరాటాలనే చీకట్లో నుంచి ప్రభా బిడ్డలు నాయన బలముతో ఉదయించు సూర్యుని వల్లే ప్రకాశించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు విడిపించి రక్షించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహిమ గల హస్తాలకు మా ప్రియ బిడ్డలందరినీ అప్పగిస్తూ అయినా మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలు ఎల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day. God bless you all.